ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభము తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యలను భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 1వ నెల మరి 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను గనుడినై అభివృద్ధి నొందితిని. ప్రసంగి గ్రంథము 2:9 పిల్లరా, మరి దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అందరికంటే మరి నేను గనుడినై అభివృద్ధి నొందితిని అని జ్ఞాని అయినటువంటి సొలొమోను సెలవిస్తున్నటువంటి రీతిలో చూస్తూ ఉంటున్నాము. మరి ఈ నూతన సంవత్సరంలో అందరికంటే అభివృద్ధి నొందాలని, అందరికంటే ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని మరి ప్రభుత్వంలో ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉంటామో, ఆయన అడుగుతూ ఉంటున్నామో, దేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే తండ్రి. కాబట్టి భక్తులైనటువంటి సొలొమోను సెలవిస్తున్న రీతిలో అందరికంటే నేను గనుడిగా ఉండాలని, అవును ఈ సంవత్సరం అందరికంటే నేను పైవాణిగా ఉండాలి, నేను అందరికంటే అభివృద్ధి చెందాలి. వాక్యంలో కానివ్వండి, పాటలు పాడటంలో కానివ్వండి, వాక్యం చదవటంలో కానివ్వండి, సంఘ పరిచర్య చేయటంలో కానివ్వండి, అటు పర సంబంధంగాను ఇటు భౌతికంగా భూ సంబంధంగాను దేవుడు ఆశీర్వదించే దేవుడు కనుక ఆయన అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభు. ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి ప్రభు. నాయకుల అధికారులు మంచి వంతులంపండి. యవన బిడ్డలందరినీ కూడా చెడు మార్గం నుంచి మేలు కలుగు మార్గంలో నడిపించి ప్రభు వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం దయచేయండి. ఉద్యోగస్తులందరినీ కూడా దీవించండి. చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇవ్వండి. రాకపోకలు మీరు సహాయం చేయండి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులంపండి తండ్రి. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. మా దేశ పాడి పంటనంతటిని మీరు ఆశ్రయించండి. రోగులను స్వస్థపరచండి. తనకి స్తోత్రాల ప్రభు. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలు కొట్టు వేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. దేవాతని యేసునికి వందనాలు తండ్రి ప్రభు. మరి గర్భిణీ సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. మరి దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.